హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. చికెన్ కోసేటోడు వాళ్ళు వేరే పూజిస్తారు, వెజిటేరియన్ వాళ్ళు ఇంకో పూజిస్తారు అని ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. అంటే హిందువుల మీద ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఇది ఎంఐఎం మీద కానీ ముస్లిం మీద మాట్లాడాల్సిన ధైర్యం ఉందా? ఇంకోటి ఏమనిపిస్తుందంటే ముస్లిం ఇస్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఇస్ ముస్లిం అని ఈ మధ్య సమాజం పట్టిన తర్వాత వాళ్ళు కూడా కొద్దిగా ముస్లిం కన్వర్ట్ అయ్యి యాంటీ ఇన్వైటెడ్ లక్షణాలు కనబడతామా? జాగ్రత్తగా ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు. ఇలా మనం చూస్తా ఉన్నాం. ఏది మాట్లాడినా వాళ్ళు చెప్పారు ఏమని, ఎన్నికి ఏమన్నారు హిందువులకు? అంతమంది దేవుడు అవసరమా? ఓన్లీ 1 మ్యాన్ 1 గాడ్ ఉన్నారు. అసలు దేర్ ఇస్ ఓన్లీ 1 గాడ్ హూ అన్మ్యారీడ్ హనుమాన్. అంటే హనుమాన్ మీద కూడా ఆయన పెళ్లి చేసుకుంటేది, పెళ్లి చేసుకోకపోతే నీకైతే పెళ్ళేది కదా. హనుమంతుడికి ఇప్పుడు ఈ సమయంలో ఆయన పెళ్లి కాలేదని జనం చెప్పాలి. నువ్వు మాకు తెలియదా? అసలు పేరు తీసుకోవాల్సిన అవసరం ఏంది? నీకు అవసరం ఎందుకు? ఈ విధంగా ఈ హిందూ దేవుని దేవతల్ని ఎందుకు అవమానపరుస్తా ఉన్నారు? మాట్లాడతాను మతం అంటారు, మళ్ళీ మీ మతం కాదు అంటారు. మతాన్ని రెచ్చగొడుతుంది మీరు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు భూస్థాపన అవుతుంది ఈ యొక్క తెలంగాణలో. ప్రజలు మర్చిపోతున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని. ఈ 2 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని వీళ్ళు సగం ఉన్నది, సగము వాళ్ళు దోచుకున్నారు. గతంలో బీఆర్ఎస్ ఉన్నది మిగిలింది వీళ్ళు దోచుకుంటున్నారు. ప్రజలకు ఇచ్చింది చేతికి చిప్ప మాత్రమే. ఈ 6 గ్యారెంటీలు ఏమై అది మాట్లాడు, కానీ హిందూ దేవతల గురించి మాట్లాడు. మీరు దమ్ముంటే మీకు మధ్య ముస్లింతో మన మస్జిద్ పార్టీతోనే సావధానం పెట్టి ఈరోజు మీరు హిందూ అనే మాట మర్చిపోయి ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు హిందువులను చెప్పి గుర్తుపెట్టుకోండి. మీరు మస్జిద్ దోషాన్ని ఉండవచ్చు, కాంగ్రెస్ ముస్లిం కావచ్చు, ముస్లిమే కాంగ్రెస్ కావచ్చు, కానీ మీరు హిందువులని, హిందూ దేవి దేవతల్ని ఈ విధంగా అవమానపరచడం అనేది భారతీయ జనతా పార్టీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ యొక్క మీ వైఖరి ఏదో ఈరోజు స్పష్టంగా బయటపడ్డది. ఈ ప్రభుత్వం ఒక వైఖరి స్పష్టంగా బయటపడింది. బీఆర్ఎస్ఏ యాంటీ హిందూ ఉండే, హిందూగాడు బొందుగాడు అన్న మాట వాడే. ఈరోజు మీరు కూడా అదే ఒక లైన్ లో మీరు పోతున్నారు. కాంగ్రెస్ హ్యాస్ బికమ్ యాంటీ హిందూ, తెలంగాణ కాంగ్రెస్ హ్యాస్ బికమ్ మోర్ యాంటీ హిందూ. తప్పకుండా దీనికి మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు బీజేపీ వచ్చేందుకు అందరూ కూడా పేరు నమస్కరిస్తూ వారికి ధన్యవాదాలు. భారత్